స్వాగతం. వైద్య శాఖ అధికారుల నిర్వాహకంతో అరగుండు అరమిసంతో నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయం కోసం ధర్మంగా పోరాడితే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగులను వెర్రివాళ్లను చేయడమే కాక సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తున్న ఘటనకు ఉదాహరణగా కేతగాని శంకర్ను చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాక ఉద్యోగులకు రావాల్సిన జీతాలను సమయానికి ఇవ్వకపోవడం పట్ల సమాచార హక్కు చట్టం ద్వారా 104 కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తన తోటి కార్మికుల కోసం పోరాటం చేయడమే ఆయన చేసిన నేరం అన్నట్టుగా చూశారు. బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనలో జరిగిన తప్పులు కాంగ్రెస్ ప్రజాపాలనలో జరగవనుకున్న శంకర్కు మళ్లీ నిరాశ ఎదురయ్యింది. ప్రభుత్వాలు మారినా మేం మారమంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అతడిపై తమ కక్ష సాధింపు చర్యలు అలానే కొనసాగించడంతో సదరు 104 ఉద్యోగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు వివరిస్తూ బీసీ కులానికి చెందిన తనను అగ్రవర్ణానికి చెందిన జిల్లా అధికారి ఎలా వేధిస్తున్నారో ప్రజలకు చెబుతూ అరగుండు అరమీసంతో వినూత్న నిరసన యాత్ర చేపట్టాడు. ఈ కార్యక్రమం దేనికంటే డాక్టర్ జేవేలి శిరీష నన్ను అక్రమంగా ఉద్యోగం నుంచి తీసి నన్ను మానసిక ఇబ్బంది పెడుతుంది. ఆమె భారత రాజ్యాంగం చేసిన చట్టాలు కూడా గౌరవించట్లేదు కాబట్టి దానికి నిరసనగా ఈ అరగుండు అరమీసం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.